అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోటి లింగాలకి ఒక్క లింగం తక్కువైన కారణంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువుతీరినటువంటి శివుడు పార్వతులకు మాత్రం చక్రతీర్థ స్థానాలకు వంశధార నది గర్భం అతి సుందరంగా తీర్చిదిద్దబడింది. ప్రస్తుతం మాత్రం ఈ నదిలో పాడ్యమి పర్వదినాన ఆ రోజు ఆ శివపార్వతులను నంది వాహనం మీద తీసుకొచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తాడు. అది అత్తవారిల్లు. ఇక్కడికి కన్నవారింటికి ఆమె రావడం, వారికి సంబంధించినటువంటి అన్ని లాంఛనాలు కూడా ఇక్కడే ఆ స్నాన కార్యక్రమంలో ఏర్పాటు చేస్తారు. ఈ ఏదైతే వంశధార నది గర్భం ఉందో ఈ గర్భంలో ఇక్కడికి ఆ నంది వాహనం మీద తెచ్చినట్టు ఆ ఉత్సవ విగ్రహాలకి స్నానం ఆచరించి ఇక్కడ కన్నవారు ఇచ్చినటువంటి సారిని స్వీకరించి తిరిగి మళ్ళీ ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ చక్రతీర్థ స్థానాలకు మాత్రం ఇటువైపు ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ నలువైపు నుండి లక్షలాది మంది భక్తులు ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ ప్రదేశం రేపు మాత్రం జనసంద్రంగా మారుతుంది. ఇసుక పోస్తే రాలినటువంటి భక్తులతో ఈ చక్రతీర్థ స్థానం ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయే పరిస్థితి. ఉదయం 11:30 గంటలకు ఊరేగింపుగా తిరువీధి నుండి ఆ ఉత్సవాలను తీసుకొస్తూ ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం ఆ మార్గం నుండే ఆ ఉత్సవ విగ్రహాలను ఇటువైపు తీసుకొస్తారు. భారీగా పోలీసు బలగాలు అంటే సుమారు 450 మంది పోలీసులు బలగాలను ఇక్కడ మోహరిస్తారంటే ఏ మేరకు జనసంద్రం ఇక్కడికి విచ్చేస్తారు. ఈ చక్రతీర్థ స్థానాలకు ఎంత ప్రాశస్యం ఉందన్నది మాత్రం రేపు కనులారా చూస్తే తప్ప అది చేసే పని. ఈ బ్యారిగేట్ల నిర్వహణ ప్రక్రియ చూస్తే కనుక ఇక్కడ ఏదో అంటే సెక్యూరిటీ ఇంత బలంగా చేస్తున్నారని ఎంత జనసంద్రం రాకపోతే ఇటువంటి ఐరన్ బ్యారిగేట్లు పెట్టి నదీ గర్భంలో ఇటువంటి ఏర్పాట్లు చేశారంటే చక్రతీర్థ స్థానాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు స్పష్టమవుతుంది. చూస్తే కనుక మిరబ్బెల్లి రేవులో కన్నవారింటి కోసం వచ్చినటువంటి ఆ లక్ష్మీ పార్వతులకు ఇక్కడ మిరబ్బెల్లికి సంబంధించిన నాయుడు కుటుంబీకులు తరతరాలుగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. శ్రీముఖలింగం గర్భగుడిలో కొలువుతీరినటువంటి శివ పార్వతులకు ఆ రోజు పర్వదినాన్ని ఎటువంటి పూజా కార్యక్రమాలు కన్నవారి నుంచి వాళ్ళు వచ్చేటటువంటి అసలు ఏ కార్యక్రమం నిర్వహిస్తారని నాయుడికి సంబంధించినటువంటి తిరుగుడం అంటున్నారు. చూస్తే కనుక రేపు జరగబోయే చక్రతీర్థ స్థానాలకు మీ వంతుగా మీరు ఆ శివపార్వతులకి అసలు ఎటువంటి లాంఛనాలు ఏర్పాటు చేస్తారు? శ్రీముఖలింగం నుంచి పాడ్యమి గడియలలో నందివాహంతో శివుడిని పార్వతిని ఊరేగింపుగా మిరియపల్లి నది ఒడ్డు అంటే వంశధార నది ఒడ్డుకి పూర్వీకుల నుంచి తేవడం అనేది ఆచారం. దానికి ఏంటంటే మాకు పూర్వం నుంచి కూడా నాన్నగారు తర్వాత ఆ తాతలు అందరూ మన ఇంటి దగ్గర నుంచి స్వామివారికి చీర చాపు పాలు నీళ్ళు ఇక్కడ ఒక పందిరి కొబ్బరాకులతో పందిరి ఒకటి వేస్తాము. ఆ పందిరికి కూడా ముస్తాబు భారీగా చేస్తాము. దానికి కొన్ని లక్షల మంది దీనికి దేవుడి తన స్నానంకి వస్తారు. ముఖ్యంగా ఏంటంటే దేవుడు వచ్చి మనము దేవుడి తాలూకా స్నానంకి శ్రీముఖలింగం ఇక్కడ తెస్తారు. వాళ్ళు దించుతారు. దించిన తర్వాత స్వామివారికి కట్లు కడతారు. కట్లు కట్టి దేవుడికి నదిలో స్నానం చేస్తాము. మళ్ళీ తెస్తాము. చీర సాపు అన్నీ పెడతాము. నదిలో స్నానం చేసినప్పుడు కాశీ వెళ్తే మనకి ఎంత పుణ్యక్షేత్రమో నదిలో స్నానం చేస్తే అంత పుణ్యక్షేత్రం అని పూర్వీకుల నుంచి కూడా ఇది నమ్మకము. అందుకే ఆ విగ్రహమూర్తులకు ఆ స్నానం ఆచరించే సమయంలో ఉన్నటువంటి ఆ గంగను తల మీద వేసుకుంటే అంత పుణ్యం వస్తుందని ప్రజల తాలూకా నమ్మకము. అది వాస్తవము కూడా. మాకు కొన్ని తరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఈ ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుపుతున్నాము. ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అంత జనాల్ని ఆకర్షించే ఈ చక్రతీర్థ స్థానాలకి ఏళ్ల తరబడి నుండి వస్తున్న ఈ ప్రక్రియలో ఏడాదికి గణనీయంగా భక్తజనం పెరగడానికి గల కారణం ఏంటి? అది మౌత్ పబ్లిసిటీయా లేకపోతే పరంపరంగా వస్తున్నటువంటి ప్రక్రియ? మౌత్ ఇదేనండి. దానివల్ల కొంత బాగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ బయటికి వెళ్ళడము, దాని మీద ప్రజల తాలూకా అవగాహన మీద ఒరిస్సా నుంచి ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణ చాలా జనాలు లక్షల మీదే ఉంటారు. అది మనం చెప్పతరం కాదు. ఈవేళ ఈ నిర్మాక్షం అనేది రేపు 11 గంటలకి ఎక్కడ కూడా ఏ ప్రాంతము కూడా ఇసుక కాదు, నీరు కాదు, మరేటి కనబడదు. అంతా తలకాయలతో కనబడుతుందండి. అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ చక్రతీర్థ స్థానాలకు నీరు చాలా అవసరం. ప్రస్తుతం చూస్తే నది ఎడారిని తలపించే విధంగా ఉంది. లక్షలాది మంది భక్తులు ఆ విగ్రహాలను స్నానం ఆచరించేటప్పుడు ఆ నీళ్లు తల మీద చల్లుకోవాలంటే వారి ఆకాంక్షకు అనుగుణంగా నీరు కూడా సఫిషియెంట్ లేనట్టుంది. నీరు రేపటికి కొద్దిగా మేము మొదలమని చెప్పామండి. మరి
మరీ ఎక్కువగా వదిలితే అక్కడక్కడ నదిలో గోతులు ఉంటాయి. ఆ గోతుల్లో ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా మునిగిపోతారనే ఉద్దేశంతో నీరు కట్టించామండి. మళ్ళీ రేపు వదులుతాడు. మాకు వాటర్ అయితే సరిపోద్దండి. గతంలో కూడా చాలా చేదు అనుభవాలు ఏంటంటే వాటర్ ఎక్కువ అవడం వల్ల చాలామంది పిల్లలు వాళ్ళు ఇల్లు కొద్దిగా నీళ్ళు తాగేసి మునిగిపోవడము, వాళ్ళకి మళ్ళీ ఈతకు పట్టుకోవడం గట్రా జరిగింది. అందుకే నీరు మాకు ఎంతవరకు సఫిషియెంట్ అంతవరకే మేము ఉంచుకొని బెట్రా బ్యారేజ్ వాళ్ళతో మాట్లాడుతూ మేము ఏర్పాట్లు చేసుకుంటాం. అక్కడ నుండి నీరు విడిచిపెడితే ఇక్కడికి వచ్చేసరికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని కిలోమీటర్ల నీరు జర్నీ చేయాల్సి వస్తుంది? 3 hours అండి. 3 hours మాకు వచ్చేస్తుంది వాటర్ వచ్చేస్తుంది. సో ఎంతమంది జనం వస్తారో తదనుకున్న లెవెల్స్ ప్రకారంగానే ఆ వాటర్ని తెచ్చుకుంటారు? తెచ్చుకుంటాం. ఆల్రెడీ జనాల సమూహంతో వాటర్ అనేది స్ట్రాగన్ అయిపోద్ది. స్ట్రాగన్ అయిపోయి ఈ ఉన్న నీరు అనేది మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. అందుకు మాకు నీరు వాంటింగ్ ఎప్పటికీ మాకు రాదు. ఎంత నీరున్నా మాకు సరిపోతుంది. ప్రస్తుతం ప్రజలకు దాహార్తి, అదేవిధంగా రైతులకు సాగునీరు కొరత నుండి ఈ తరుణంలో శ్రీముఖలింగేశ్వర చక్రతీర్థ స్నానాలకు నీటి కొరత కూడాను ఎంటాడుతుంది. కాకపోతే పైన గొట్టా బ్యారేజ్ ఉండడంతో ఆ బ్యారేజ్ నుండి కనుక నీరు విడిచిపెడితే 3 గంటల్లో ఈ ప్రదేశానికి చేరుకునే అవకాశం ఉంది. ఎక్కువగా కనుక నీరు విడిచిపెట్టినట్టయితే శ్రీముఖలింగం ఆలయం అంటే ఈ వంశధార నదికి అటువైపు ఉండడంతో భక్తులు ఎవరైనా గుడిని దర్శించుకొని మళ్ళీ చక్రతీర్థ స్థానాలకు వస్తే నీటి లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటే ఆ నీటిలో కొట్టుకుపోయే ఘటనలు మునుపట్లో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈసారి మాత్రం తదనుగుణంగా ఆ సమయానికి ఆ నీరు వచ్చే విధంగా గొట్టా బ్యారేజ్ నిర్వాహకులతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడాను ఈ చక్రతీర్థ స్నానాలకు గణనీయంగా భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో మిరబ్బెల్లిలో అంటే కన్నవారి తాలూకు సారి తీసుకొని ఎవరైతే నాయుడు కుటుంబీకులు ఉన్నారో వారందరూ కూడాను వచ్చినట్టు శివపార్వతి విగ్రహాలని ఇక్కడ స్నానం ఆచరించి చీర అదేవిధంగా సారిని కూడా ఇచ్చేసిన తర్వాత ఆ విగ్రహమూర్తులతో మళ్ళీ తిరిగి ఆలయానికి తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో 450 మంది పోలీసులు కూడాను ఈ కార్యక్రమానికి పహారా కాసే పరిస్థితి, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం ఎక్కడైతే నిల్చున్నామో ఇక్కడే పచ్చడి పందిరేస్తారు. ఆ రెండే నంది వాహనంపై వచ్చినటువంటి శివ పార్వతులను ఇక్కడ స్నానం ఆచరించే టైంలో ఆ నీరుని కనుక తల మీద చల్లుకుంటే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం దక్కుతున్నటువంటి ఒక మౌత్ పబ్లిసిటీ ఈరోజు లక్షలాది మంది భక్తులను వంశధార నదిలో రేపు జరగబోయే చక్రతీర్థ స్నానాల వైపుకి వచ్చేలా చేస్తుందని చెప్పి నాయుడు కుటుంబీకులు చెప్తున్నారు. తమ తాతల తండ్రుల నుండి వారు ఈ స్వామివార్లకు మాత్రం ఆ సారీ చీర అందించడం వారికి పరిపాటిగా వస్తుంది. అది అదృష్ట భాగ్యంగా భావిస్తున్నారు. మిరబ్బల్లి రేవు వద్ద పందిరేసి ఆ విగ్రహమూర్తులకు మాత్రం సారీ చీర తగినటువంటి లాంఛనాలు అన్నీ కూడా పూర్తయిన తర్వాత పోలీసు పహారా మధ్యన ఆ నంది విగ్రహంపై మళ్ళీ ఆ ఉత్సవాలని ఊరేగింపుగానే ఆలయం దగ్గర తీసుకెళ్లడం పరిపాటి. రేపు 11 గంటలకు ఆలయం దగ్గర మొదలైనటువంటి ఊరేగింపు కార్యక్రమం 2.5 కిలోమీటర్ల మేర తిరువీధులను ఊరేగించుకొని ఈ నదిలోకి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ నదిలో ప్రస్తుతం మాత్రం నీరు లేక ఎడారిని తలపిస్తున్న ఈ నేపథ్యంలో నీటి కొరత మాత్రం ఉన్నదన్నటువంటి ముందస్తు జాగ్రత్తగానే గొట్టా బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులతో చర్చించినటువంటి నాయుడు కుటుంబీకులు మాత్రం ఆ సమయానికి అంటే గొట్టా బ్యారేజ్ వద్ద కనుక నీరు విడిచిపెడితే 3 గంటల సమయం పడుతుంది ఈ ప్రదేశానికి వచ్చి. లక్షలాది మంది భక్తుల తాలూకా ఏదైతే అపార నమ్మకం ఉందో ఆ స్వామివారి విగ్రహాలను ఈ నదిలో స్నానం ఆచరించే టైంలో ఆ నీటి కనుక తల మీద జల్లుకుంటే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం లభిస్తుంది అన్నటువంటి ఆ నానుడి వారందరినీ రప్పించే పరిస్థితి. వారెవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటిని కూడా అందుబాటులో తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ గ్రామం వైపు కూడాను పూర్తిగా వచ్చిన బంధువులందరికీ కూడాను తగిన మర్యాదలు చేయడానికి గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీద ఈ ఏదైతే చక్రతీర్థ స్థానాల్లో ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకి మాత్రం ఒకే మాట మీద ఉండి ఏళ్ల తరబడి నుండి ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. శ్రీముఖలింగేశ్వర చక్రతీర్థ స్నానాలకు మాత్రం వంశధార నది గర్భం సర్వంగ శుద్ధంగా తీర్చబడింది. రేపు జరగబోయే ఈ చక్రతీర్థ స్థానానికి మాత్రం లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ స్నానాలను ఆచరించి ఆ స్వామివారిని కనులారా చూసి పరవశించిపోయేటట్టు పరిణామాలు మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రేపు జరగబోయే ఈ చక్రతీర్థ స్నానాలకి ఇంకొక విశిష్టత ఉంది. తెల్లవారుజామున ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఆలయ నిర్వాహకులు చేశారు. మిరబ్బెల్లి రేవు వైపు మాత్రం పూర్తిగా నాయుడు కుటుంబీకులే వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ చక్రతీర్థ స్నానాలు ఆచరించి క్షేమంగా తిరిగి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.